కాఫీ హౌస్ క్యాపుచినోకి అది ఫేమస్. కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు కౌను కాదు, కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా. తెల్లగుంటే ఒకడు తల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా. ఎత్తుగుంటే ఒకడు ఎగిరి గంతులేస్తాడు, కురుసాగుంటే ఒకడు మురిసి పోతాడు. ఎత్తు కాదు కురుసా కాదు, మీకో సత్యం చెబుతాను, అందిన ద్రాక్ష తీపి మీకు మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, ఊ అంటావా మావా. బొద్దుకుంటే ఒకడు ముద్దుగున్నావంటాడు, సన్నంగుంటే ఒకడు సరదా పడిపోతుంటాడు. పొద్దు కాదు సన్నం కాదు, వంపు సంపు కాదండి, ఒంటిగా సిక్కామంటే చాలు మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, ఊ అంటావా మావా. పెద్ద మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు, మంచి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే జాతండి, దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, Thank you so much అందరికి. Indravati, thank you so much. Superb singing. What a texture in your Hi voice. sir. Thank you so much sir. సూపర్ అంట, సూపర్. నీకు ఫుల్ మార్క్స్ వచ్చేసాయి, 100కి 200 మార్క్స్ వచ్చేసాయి నీకు. థ్యాంక్ యూ అక్క. సూపర్ యా, థ్యాంక్ యూ. ఫస్ట్ మూవీలో ఇంత అద్భుతంగా ఈ సాంగ్ పాడడం అసలు నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయింది సార్. మీరు ఆశీర్వదించాలి తనను. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ ఫ్యామిలీలో అందరు సింగర్సే కదా, ఎవరు యాంకర్ అవ్వాలనుకోవట్లేదుగా? లేదు. ఓకే, మంచిది. అది నెక్స్ట్ సిస్టర్ని కూడా సింగర్నే చేయండి. ఓకే, అది విషయము. ఇలా చేసుకుంటూ వెళ్తే ఇవాళ పాటలన్నీ ఇంకా చేయడానికి మా డాన్సర్స్ అందరూ రెడీగా ఉన్నారు. అయితే మనం నెక్స్ట్ కమింగ్ అప్లో ఏంటి, మన ఐకాన్ స్టార్ మాటలు వినాలి, రష్మిక మాటలు వినాలి. కాబట్టి చేసేటువంటి ప్రతి పాత్రలోనూ వైవిధ్యం చూపించేటువంటి
our passionate star in acting, Allu Arjun gurinchi oka special mashup please. పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేని. మరీ వైలెంట్గా ఉన్నాడు. పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి. May 7, 2004 I guess, ఆర్యా అనే సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు ఆ సినిమా చూడగానే ఆ నైట్ నిద్ర లేదంటే మీ మీద నిజంగా చెప్తున్నాను, నిద్ర లేదు. స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. గంగోత్రి అయిపోయిన తర్వాత ఫస్ట్ కథ నేనే చెప్పాను, అదే భద్ర. డైరెక్టర్ అవడానికి సగం కారణం అయింది తనేనండి. సో ఆ విషయం నేను ఈ స్టేజ్ మీద చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను చేసిన మేలు ఏ రోజు మర్చిపోకూడదు అండి. మనం ఏ స్టేజ్లో ఉన్నా ఎలా ఉన్నా ప్రతిభ దేవుడు ఇస్తాడు, వినయంగా ఉండు. కీర్తి మనుషులు ఇస్తారు, జాగ్రత్తగా ఉండు, నిలబెట్టుకో. ఈ రెండు తెలిసి నడిచేవాడే పని. ఈ రోజున వాడిని చూస్తున్నా, వాడి విజయం చూస్తున్నా ఎంతో గర్వంగా ఉంటుంది. మేమందరం కూడా గర్వపడేలాగా తను కష్టపడుతున్నాడు. బన్నీ డెడికేషన్ గురించి, బన్నీ పర్ఫార్మెన్స్ గురించి ఫస్ట్ ముందడిగేసి ఎంటర్టైన్ చేసే వ్యక్తి ఇట్ వాస్ బన్నీ. నేను ఫస్ట్ టైం ఇలాంటి రోల్ చేస్తున్నప్పుడు నేను ఇంకా ఎవరితోనూ ఇంత కంఫర్టబుల్ గా ఫీల్ అవుతానని నేను అనుకోను. తను ఎంత పెద్ద స్టారో అంతే హంబుల్ గా ఉంటాడు. ఆర్యా సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా. తన ఎదుగుదల గానీ ఇవన్నీ గానీ చాలా ఆనందం కలిగించేది. I think Bunny is somebody who gives me great advice all the time. One word about Allu Arjun's dance. Oh my God, energetic, strong, inspiring. Oh, I like Allu Arjun very much. Wow, yeah, he's my favorite. Allu, I love you. I'm gonna come down 100% one day and spend time with you. He's too sweet, he's too wonderful, and he's extremely talented. Bunny ఎంత ఇష్టం అంటే మా అబ్బాయి బన్నీలా అయితే బాగుండాలని అనుకుంటున్నాను నేను. I love you, Bunny. అతనిలో ఎంత పరిణితి కనిపించింది. మానిటర్ చూసేటప్పుడు మేమేమి ఎక్సైట్ అయ్యాము, మేమేమి అనుభూతికి లోనయ్యాము, అదే అనుభూతి మీరందరూ చెబుతూ ఉంటే అంతకంటే 2-3 రెట్లు ఎక్కువ ఆనందించాము. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మీకు అందించబోతున్నాం. ప్రతి క్యారెక్టర్ యూనిక్, ప్రతి సినిమా యూనిక్, డ్రెస్సింగ్ యూనిక్. ఐ ఫెల్ట్ లైక్ హీఈస్ నాట్ స్టైలిష్ ఎనీమోర్, హీఈస్ ఐకాన్ స్టార్. ఏం పాపా, నచ్చినానా నీకు? పుష్పరాజ్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్. Yes, that is, ladies and gentlemen, our icon star Allu Arjun for you, crossing all the borders. Ika Andhra Pradesh, Telangana kaadu, he is a world actor. Hats off to your dedication. మనం 3 రకమైనటువంటి లుక్స్ని ఈ మూవీలో ఫస్ట్ పార్ట్లో చూడబోతున్నాము. ఆ రా రస్టిక్ లుక్, అలాగే మధ్యవర్తిత్వంగా ఒక లుక్, అండ్ ఆ తర్వాత ఒక పాష్ లుక్. వెయిటింగ్ ఫర్ December 17th. మైత్రి మూవీ మేకర్స్ అంతే డెడికేషన్తో ఈ సినిమాని అందించారు కాబట్టి ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాము. ప్రొడ్యూసర్స్ నవీన్ గారిని అండ్ అలాగే రవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. నవీన్ ఎర్నేని గారు అండ్ రవిశంకర్ గారు.
ఆ మారేడుమిల్లిలో అన్ని రోజుల పాటు షూటింగ్ చేయాలంటే అన్ని గంటల పాటు అన్ని వెహికల్స్తో ఇంతమంది కాస్ట్ అండ్ క్రూతో అది మామూలు విషయం కాదు. మీకు శతకోటి వందనాలండి యాజ్ ప్రొడ్యూసర్స్, మైత్రి మూవీ మేకర్స్. కంగ్రాచులేషన్స్. అండ్ నవీన్ గారు. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు మాకు ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పుష్ప మేము చేయడానికి మీరు ఇచ్చినందుకు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ పుష్ప. మేము డెఫినెట్గా మా బ్యానర్లో ఇది టఫెస్ట్ ఫిలిం అండి. అంటే అల్లు అర్జున్ గారి కష్టం చెప్పాలంటే అన్బిలీవబుల్ అండి. మొన్న కూడా రవి చెప్పాడు, ఎవ్రీ డే 2 hours మేకప్ వేసుకుని ఆ లొకేషన్స్ ట్రావెలింగ్ కమ్యూటింగ్ ఎవ్రీ డే 4-5 hours. అంటే ఆయన డెడికేషను, ఆయన ప్యాషన్ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ మణి గారు. అండ్ రష్మిక, యు ఆర్ స్టన్నింగ్. అండ్ ఇక్కడికి సుక్కు గారు రాలేకపోయారు. దానికి కారణం ఇంకా ఆయన ఎంత చేసినా చేస్తూనే ఉంటారు. అండ్ ఆయన ఇక్కడ రాపోయినందుకు అది రేపు మీరు థియేటర్లో స్క్రీన్ మీద చూస్తారు. అండ్ దేవి గారు మాకు ఎప్పుడు బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇస్తూ ఉన్నారు ఆయన. అలాగే అన్ని పాటలు బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు. థ్యాంక్స్ దేవి గారు. మళ్ళీ మేము ఇందాకే అల్లు అర్జున్ గారితో అంటున్నాం, డెఫినెట్గా ఇంకో ఫంక్షన్ చేసుకుంటాం. ఆ ఫంక్షన్కి సుకుమార్ గారు, దేవి గారు తప్పకుండా రావాలి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ కూబా, ఎక్సలెంట్ జాబ్. అండ్ కూబా మాకు ఆస్థాన్ డిఓపి అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ మా అన్ని సినిమాల్లో ఆయనే. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అండ్ December 17th అందరూ థియేటర్లో చూడండి. కన్ఫర్మ్గా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవబోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఓకే, ఇద్దరిది ఒకటే వాయిస్ కాబట్టి, ఒకటే మాట కాబట్టి ఒకళ్ళే మాట్లాడేశారు. అండ్ ఇప్పుడు ముత్తంశెట్టి బ్రదర్స్ని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అండ్ అలాగే ముత్తంశెట్టి కలిపి అందిస్తున్నారు ఈ చిత్రాన్ని. సో ముత్తంశెట్టి బ్రదర్స్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఆల్సో మైత్రి మూవీ మేకర్స్ CEO చెరీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక విషయం మర్చిపోయానండి. ఐ వాంట్ టు థ్యాంక్ రాజమౌళి గారు, ఆయన ఈ టైట్ స్కెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చినందుకు. అండ్ మా కొరటాల శివ గారికి మళ్ళీ చెప్తున్నాం, మా బ్యానర్ స్టార్టింగ్ 2 సినిమాలు చేశారు. మేము వాళ్ళు ఇలా ఉన్నామంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆయన ప్రతిసారి పిలుస్తూనే ఉంటాం. ఆయన ఏ ఫంక్షన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మా దానికి వస్తూ ఉంటారు. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ముత్తంశెట్టి బ్రదర్స్ తరపున రవి గారు మాట్లాడతారు. రవి గారు. అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ టైం మన టీజర్ ఈవెంట్ అప్పుడు మాట్లాడాను. అప్పుడు కూడా బన్నీ మా ఫ్యామిలీ తరపున, ఈయన మా థర్డ్ బ్రదర్ మిస్టర్ విజయప్రసాద్ అండ్ మా రెండన్నయ్య కృష్ణప్రసాద్ అండ్ మా పెద్దన్నయ్య లేడీ ఈరోజు, కానీ వీ రిమెంబర్ హిమ్ టుడే ఫర్ హిస్ నాట్ దేర్. అండ్ మా ఫ్యామిలీ అందరి తరపున మళ్ళీ నేను ఒక్కసారి మా బన్నీని ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. తన వల్లే మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడే అవకాశం, కానీ మీ అందరం ముందు ఇలా వచ్చి నిలబడి ఎక్స్ప్రెస్ చేసే అవకాశం దొరికింది. అండ్ అందరు నా ముందు చాలామంది మాట్లాడారు. సో నేను మళ్ళీ ఈ సినిమా గురించి మాట్లాడదలుచుకోలేదు. బట్ అందరిలాగే నేను
జనరల్ ఆడియన్స్లా చెప్తున్నాను, ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదు, అంతవరకు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ అండి. అండ్ చెర్రీ గారు అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా చాలా చాలా టఫ్ లొకేషన్స్లో చాలా టఫ్ కండిషన్లో షూట్ చేసాము. దీనికి అంతటికీ కారణము మా ప్రొడక్షన్ టీం అండి. సో వాళ్ళ గురించి కూడా ఒక చిన్న మాట చెప్పాలి. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాలసుబ్రహ్మణ్యం గారు, బాబాసాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, అలానే ప్రొడక్షన్ కంట్రోలర్ లక్ష్మణ్ గారు, ప్రొడక్షన్ మేనేజర్ సురేష్, రమేష్, శేఖర్, వీళ్ళందరూ ప్లస్ లోకల్ మేనేజర్స్ ఇన్ మారేడుమల్లి ఈ ప్లేసెస్లో చాలా చాలా సహకరించి చాలా టఫ్ కండిషన్స్లో ఎప్పుడు వెళ్ళని ప్లేసెస్కి మమ్మల్ని తీసుకుని వెళ్ళి షూట్ చేయించినందుకు ఆ ఫలితం అంతా, ఆ కష్టం అంతా మీరు రేపు చూడబోతున్నారు. సో థ్యాంక్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ చెర్రీ గారు అండ్ థ్యాంక్ యూ ముత్తంశెట్టి బ్రదర్స్. థ్యాంక్ యూ అండి. అలాగే ఇవాళ మన ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆచార్య డైరెక్టర్ కొరటాల శివ గారు మాకు ఆల్రెడీ ఒక చిన్న గ్లిమ్స్ అలా చూపించేశారు చిరంజీవి గారిని అండ్ రామ్ చరణ్ని. వెయిటింగ్ ఫర్ ద మూవీ. శివ గారు. అందరికీ నమస్కారం. ముందుగా మా సుక్కుబాయ్ పుష్ప లాంటి సినిమా తీయాలంటే, ఇలాంటి ఒక యూనివర్స్ని క్రియేట్ చేయాలంటే, అందులో ఇలాంటి పాత్రలు క్రియేట్ చేయాలంటే సుకుమార్ తప్ప ఇంకెవరు చేయలేరు. అది 100% చెప్పగలను. ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు అదే కమిట్మెంటు, అదే ప్యాషన్. అంటే ఈ క్షణం వరకు కూడా ఇంత ఫంక్షన్ జరుగుతున్నా సరే బాంబేలో తన ఫైనల్ ప్రోడక్ట్ కోసం ఇంత కష్టపడుతున్నాడంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ సుక్కుబాయ్. అండ్ ఇప్పటి నుంచి ఆన్ బిహాఫ్ ఆఫ్ సుక్కు మాట్లాడతాను. సుక్కు స్పీచ్ అనుకోండి ఇది. అండ్ ముందుగా ఇది సుక్కు స్పీచ్, ఇది నా స్పీచ్ కాదు ఇది. అండ్ మా మైత్రి మూవీ మేకర్స్, సుక్కు కూడా ఇదే అంటాడు, మా మైత్రి మూవీ మేకర్స్ అని. నిజంగా వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. వాళ్ళకి సినిమానే ఇంపార్టెంటు, సినిమా అంటే ప్రాణం. అంటే పని చేసే వాళ్ళకి బోర్ కొట్టదు, యాక్ట్ చేసే వాళ్ళకి బోర్ కొట్టదు సినిమా అంటే, కానీ డబ్బులు పెట్టే వాళ్ళకి కూడా బోర్ కొట్టదు ఇక్కడ. అంటే అలాంటి మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చాలా సినిమాలు చేయాలి. అండ్ ఆల్ ది బెస్ట్ నవీన్ గారు, రవి గారు. తర్వాత ద డిఓపి కుబా గారు, రియలీ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. నాకు తెలుసు అలాంటి లొకేషన్స్లో, ఐ నో హౌ ఇట్స్ టఫ్ టు షూట్ ఓవర్ దేర్ బికాజ్ ఐవ్ షాట్ ఇన్ మారేడ్పల్లి ఫర్ 20 days. రియలీ గ్రేట్ జాబ్, లాంగ్ వే టు గో. అండ్ రష్మిక అంత డీగ్లామరైజ్ రోల్లో అయినా సరే చాలా అందంగా ఉన్నారు. ఐ నో యూ హ్యావ్ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ ద క్యారెక్టర్. ఆల్ ద వెరీ బెస్ట్. నాన్సూయి గారు, సునీల్ గారు, నిజంగా ఎవరు అందులో అనసూయ గారు కంపడరు, సునీల్ గారు కంపడరు, అందరు పాత్రలే కంపడతాయి. ద ఫస్ట్ క్రెడిట్ అది నాదే, అంటే సుక్కుది. అండ్ కమింగ్ టు అల్లు అర్జున్ గారు సార్, నిజంగా డే బై డే ఐ షుడ్ సే దట్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ యూ. ఎవ్రీ సినిమా అంటే ఇంత ఎవాల్వ్ అవుతున్న యాక్టర్ భారతదేశంలో లేరంటే అతిశయోక్తి లేదు సినిమాకి. అంటే నేను ఆయనతో చాలాసార్లు పర్సనల్గా 1-to-1 కూర్చున్నప్పుడు ఒక 10 నిమిషాలు అనుకుంటాము, ఒక 3-4 hours కూర్చుంటాము. సినిమా తప్ప, క్యారెక్టర్లు, పెర్ఫార్మెన్స్ తప్ప రెండో టాపిక్ లేదు. 5-6 కాఫీలు తాగేస్తాం, ఇంకా చాలా చేస్తాం. సినిమా తప్ప రెండో టాపిక్ లేదు. ఆ కసి ఇంకేదో చేద్దాం. రియలీ యువర్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ అండి. అండ్ ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్స్ అయితే ఐ డోంట్ థింక్ నో వన్ ఇన్ ఇండియా ఎవ్వరు ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఒక పాత్రకి ఇంత జీవం పోసే యాక్టర్ డెఫినెట్గా ఉండడు, ఐ స్వేర్. అండ్ పుష్ప కోసం అండ్ ముఖ్యంగా మీకోసం ఈ సినిమా ఎంతో వెయిట్ చేస్తున్నాను నేను. 17th ఫస్ట్ డే ఫస్ట్ షో ఐఎమ్ దేర్. అండ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ బన్నీ గారు.
అండ్ ట్రస్ట్ మీ పుష్ప 2 తర్వాత ఎందుకంటే పెద్దవాళ్ళు పెద్ద కత్తో వస్తాను మీ దగ్గరికి. డెఫినెట్లీ విల్ మేక్ సంథింగ్ సమ్ వెరీ వెరీ బిగ్. అర్థమవుతుంది మీలాంటి యాక్టర్కి ఇంకెంత ఛాలెంజింగ్ రాయాలనేది. అండ్ వన్స్ అగైన్ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ పుష్ప. నీ ఒక్క లైన్ అది. ఆల్ ది బెస్ట్ టు సుక్కుబాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. అండ్ వెయిటింగ్ ఫర్ ఆచార్య. థ్యాంక్ యూ శివ గారు. రవి గారిని ఒక్కసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రవిశంకర్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పడానికి ఎవరి పేర్లు చెప్పలేము ఇప్పుడు, ఎందుకంటే ఇంత లిస్ట్ ఉంది, ఎవరో ఒకళ్ళు మర్చిపోతాం. ఈ సినిమాకి వాళ్ళ పేరు చెప్పలేదంటే డెఫినెట్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే అందరూ అంత కష్టపడ్డారు. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. డిసెంబర్ 17న మీ అందరి నోటు కూడా అదే వింటామని మేము కూడా వీఆర్ హోపింగ్ ద సేమ్. అలాగే ఇక్కడ చిన్న మా నవీన్ మాట్లాడిన దాంట్లో చిన్న మిస్ అయింది. చాలా పెద్ద థ్యాంక్స్ ఈ సినిమాలో చెప్పాల్సింది ఇందాక ఆయన మర్చిపోయింది. సమంత గారికి అలాగే చంద్రబోస్ గారికి బ్రహ్మాండమైన లిరిక్స్ ఇచ్చారు. ఇక కమింగ్ టు అవర్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు విశ్వరూపం చూపించారు. అది పెద్ద స్క్రీన్లో చూసి ఆ ఫీలు అందరూ ఇంకా వేరే ప్రపంచంలో ఉంటారు ఆ సినిమా ఆ రోజు చూస్తున్నప్పుడు. ఆయన పర్ఫార్మెన్స్కి అందరూ డెఫినెట్గా ముగ్ధులైపోతారు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఎస్, వెయిటింగ్ ఫర్ December 17th. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి నిర్మాత అల్లు అరవింద్ గారు ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకి, సినిమాని ప్రేమించేటువంటి ప్రేక్షకులకి ఇచ్చారు. అలాగే మాకు అల్లు అర్జున్ గారిని ఇచ్చారు. అరవింద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అరవింద్ గారు అంటే ఎన్ని సక్సెస్లు చూసినా ఇంకా ఏం చేయాలి, ఈ జనరేషన్తో కొత్తగా ఎలా చేయాలి అని ఎప్పటికప్పుడు తపన పడేటువంటి ప్రొడ్యూసర్ అండ్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ ఆఫ్ అస్. సార్ నాకు ఉంది సార్, నా మైక్ లేదు, నాకు మీరు మైక్ కూడా పెట్టేసుకున్నారా సార్? ఓకే, నేను రాగానే అసిస్టెంట్ చెప్పేస్తాను, బాగా తుడిచి గిడిచి తెలిసిపోయింది, అలవాటు అయిపోయింది. మా దగ్గర 2 సంవత్సరాలుగా అలవాటు. అందరికీ నమస్కారం. మీ అసహనం నాకు తెలుసు, అందుకనే 2 నిమిషాలు మాట్లాడేసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వచ్చేస్తారు. మీరు ఎంతసేపు వెయిట్ చేస్తున్నారో అది చూసేయచ్చు 2 నిమిషాల్లో. నేను 2 నిమిషాలు ముగించడానికి ఏంటా అని వస్తూ రాసుకున్నా. ఈ సినిమాకి సంబంధించి ఒక సుకుమార్ 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే మహా అద్భుతం, అదే సుకుమార్. అల్లు అర్జున్ చాలా రోజులుగా తాను చూపించాలని తపన పడుతున్న ఒక విశ్వరూపం, నా కలల ప్రతిరూపం. దేవి 3వ దశాబ్దంలో కూడా మన కర్ణబేరిపై కూర్చుని వాయిస్తున్న ఓ మధుర మృదంగం. రష్మిక గీతా ఆర్ట్స్లో పుట్టిన ఈ చిన్న సితార మేమందరం పడేటంతటి ఎత్తుకు ఎదిగిన ఒక ధృవతార. మైత్రి చాలామందికి వీరంటే ఇష్టం. నొప్పించక తానవ్వక పరిగెత్తడం చాలా కష్టం, కానీ త్వరలో వీరు ప్రథమ స్థానానికి చేరడం స్పష్టం. ఇలాగా సునీల్ గురించి, వీళ్ళ గురించి, అందరి గురించి రాయాలన్నా కూడా వాళ్ళకి చాలా తక్కువగా మాట్లాడి వాళ్ళందరినీ విష్ చేసి దిగిపోవాలనుకున్నాను. సో ఇంతమంది ఇంత చెప్పి ఏంటి నాయన ఏంటి, అదే నేను వెళ్ళిపోతా, వాళ్ళు వస్తారు. బన్నీ ఫ్యాన్స్
అవర్ మెగాస్టార్ ఫ్యాన్స్, పవన్ స్టార్ ఫ్యాన్స్ అండ్ సినిమాని ప్రేమించే ఎవ్రీ ఫ్యాన్, మీ అందరికీ బిగ్గెస్ట్ ఫీస్ట్. అందరూ కలిపి థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే సమయం వచ్చిందని నిరూపణ అయింది కాబట్టి అందరూ సినిమాల్లో 17వ తారీఖు కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్. అందరి దగ్గర మైక్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ మైక్ మీదే కాబట్టి. అదే నేను తెచ్చుకున్నాను మైకు. మైక్ ఆయనదయ్యా, దట్స్ హిస్ మైక్. నేను కూడా రేపటి నుంచి ఇలాగే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను అరవింద్ గారి ఇన్స్పిరేషన్తో. ఏం గ్రూపు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పిలవండి, వస్తాను, ఏం పర్లేదు. ఓకే, సో తమిళనాట సక్సెస్ సాధించినటువంటి హీరోయిన్ ఆ తర్వాత చలో అనింది, ఇంకా పొలం అంటూ హిట్ల తర్వాత హిట్లు కొట్టుకుంటూనే వెళ్ళిపోతుంది. ఆర్ వాట్ అ బ్యూటీ, రష్మిక మందన టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రష్మిక కూడా ఈ సినిమా యాస విషయానికి వస్తే ఏంటి, లుక్స్ విషయానికి వస్తే ఏంటి, తగ్గేదేలే. మాట్లాడాలా? ఎట్టుండవు పాప, బాగుండవే? అయ్యో అయ్యో, ఇంత అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్క 4 అడుగులు ముందుకొచ్చి మాట్లాడు, బాగా ఇక్కడ కనిపిస్తా మాట్లాడాలా? ఉన్నావు. హాయ్ అండి, ఎంత టైం అయిపోయింది మిమ్మల్ని చూసి, చాలా టైం అయిపోయింది కదా. ఈ కరోనా అవన్నీ చాలా డిస్టర్బ్ చేసేసింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? ఐ లవ్ యూ టూ నాన్న. ఓకే, చూడండి ఇంత ఫేసెస్, ఇంతమందిని చూసి చాలా 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 టైం అయిపోయింది. నాకైతే నర్వస్నెస్ ఇక్కడ వరకు ఉంది. సో ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే, నాకు కూడా తెలుసు మీకు బన్నీ సార్ని చూడాలి, బన్నీ సార్ మాటలు వినాలని. ఐ నో కానీ స్వామి నేను కొంచెం మాట్లాడి వెళ్ళిపోతా, ఓకేనా? సరే, ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే, సో ఐల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ ఆల్ ద గెస్ట్ హూస్ మేడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి పుష్ప సపోర్ట్ చేసి, ఆన్లైన్లో కూడా అంత సపోర్ట్ దొరుకుతుంది, మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ కోవిడ్ అయిన తర్వాత మనం అన్నీ చూసేసి we're releasing the film only in theaters, which I live for. So thank you so much మీరందరూ వచ్చి సపోర్ట్ చేసేదానికి. Before I forget anything, secondly, Bunny sir, hi. You know, మీకు తెలుసు కదా, ఫస్ట్ టైం యూ కేమ్ టు గీతా గోవిందం ఫర్ ద ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్. యాక్చువల్లీ ఆడియో ఫంక్షన్ వచ్చారు. సో అప్పుడు ఆలోచించుకున్నా దట్ వన్ డే ఐ విష్ ఐ గెట్ టు యాక్ట్ విత్ యూ అని. అండ్ ఆ రోజు కోరుకున్నా, కానీ ఈరోజు ఐఎమ్ యువర్ శ్రీవల్లి ఫర్ యువర్ పుష్ప. సో థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ బిన్ స్పెషల్. నేను చెప్తూ ఉంటా హౌ మచ్ ఐ రియలీ లవ్ వర్కింగ్ విత్ యూ, హౌ మచ్ యూ మీన్ టు మీ అని. బట్ ఐ థింక్ అంటే చూడండి, ఒక్క నిమిషం, యు నో వాట్, ఇది ఒకే టైం దొరుకుతుందండి నా హార్ట్లో ఏం ఉండాలి అని చెప్పుకోవడానికి. సో కొంచెం పేషెన్స్ పెట్టుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ బన్నీ సార్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for being Pushparaj for Srivalli. Manam inka second part cheyali, so I am extremely excited. You know how excited I am. And Sukku sir ikkada raledu, so I think I'll just send a personal message Sukku sir ki. Ante
నా పేరెంట్స్ ఆల్రెడీ 1.5 years అయిపోయిందండి నా పేరెంట్స్ ఫేస్ చూసి. సో నా పేరెంట్స్ని అసలు ఐ థింక్ దే డిజోన్డ్ మీ ఓన్లీ. సో సుక్కు సార్కి ఇంకా ఒక మెసేజ్ పంపిస్తున్నా. సుక్కు సార్, మీరు అడాప్షన్ పేపర్స్ రాసేసి ఇంకా ఆలోచనలో ఉంటే యూ సెండ్ ఇట్ హోమ్, ఐ సైన్ అడాప్షన్, ప్లీజ్ అడాప్ట్ మీ. ఐ లవ్ యూ, ఐ లవ్ ద వే యూ వర్క్. యూఆర్ అ గ్రేట్ పర్సన్ టు లెర్న్ ఫ్రమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైత్రి సార్, హాయ్ సార్. మైత్రి అయితే నా హోమ్ గ్రౌండ్ అండి. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఐ థింక్ ఐఎమ్ ద మోస్ట్ క్లోజెస్ట్ టు మైత్రి. థ్యాంక్ యూ సో మచ్ పుష్ప, యూ గేవ్ మీ పుష్ప, ఐ లవ్ యూ. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ఫిల్మ్ చూసేటప్పుడు నేను చెప్తున్నా అల్లు అర్జున్ సార్ గురించి అట్లీస్ట్ ఒక 5-10% నా గురించి కూడా వస్తారని అనుకుంటున్నా. సో రష్మిక గురించి, సునీల్ సార్, అనసూయ, లైక్ మనం అందరూ స్టార్స్ ఉన్నామని ఐ డోంట్ థింక్ యూ షుడ్ కమ్ వాచ్ ద ఫిల్మ్. యూ హ్యావ్ టు కమ్ ఫార్ ఆల్ ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఆన్ ద స్క్రీన్. అంటే మమ్మల్ని చూడాలని, ఇలా చూడాలని వస్తే కొంచెం కష్టం అండి. మనము తగ్గేదేలే చేయడానికి అది చేయడానికి చేస్తున్నాం. సో ఐ థింక్ యూ షుడ్ కమ్ ఫర్ దాట్, యూ షుడ్ కమ్ ఫర్ పర్ఫార్మెన్స్. పుష్ప ఫిల్మ్ గురించి ఏం చెప్పాలి? ఇప్పుడు పుష్ప అయితే అందరూ సాంగ్స్ చూస్తున్నారు, ట్రైలర్ చూస్తున్నారు. యు ఆల్ నో ఇది ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం, ఇది ఒక కొత్త అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నామని. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ అండ్ మ్యాసివ్ ట్రీట్ ఫర్ యూ. డిఎస్పి గారు మ్యూజిక్ గురించి తెలుసు మీకు. కూబా, ద హోల్ cinematography, ఐఎమ్ అ ఫ్యాన్, ఐ ట్రూలీ ఐమ్ అ ఫ్యాన్. అంటే శ్రీవల్లి ఎక్స్ప్రెషన్స్, మన క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్ అంతా మంచిగా వచ్చిందంటే ఐ థింక్ ఇట్స్ ద వే ద గైస్ హ్యావ్ క్యాప్చర్డ్. I think he sees every one of us through the frame. I think he's done a phenomenal job. I am a huge fan. Thank you so much. The makeup department, costume department, direction department, production department, camera department, all the boys, I know how hard you guys work. Direction department, I know how hard the ADs have worked. Thank you so much. Nato inta patience pettukoni nato pani chesaru. ఈ స్లాంగ్ అయితే చిత్తూరు స్లాంగ్ మనము నేర్చుకొని మనం డబ్ చేసి మనము ఇట్ వాజ్ అ రియలీ హార్డ్ థింగ్ టు డూ. కానీ మీకోసం ఇదంతా చేసి పుష్ప అనే ఫిల్మ్ మీకోసం తీసుకొస్తున్నాం. సో ఐ హోప్ December 17th మనం రిలీజ్ చేస్తున్నాం. సో ఓకే వెయిట్, ఇది చాలా బేస్ వాయిస్లో చెప్పాలి. ఐ హావ్ టు సే ఇట్ లైక్ బన్నీ సార్. కొంచెం మీరు హెల్ప్ చెప్పండి. వాయిస్లో చెప్పాలి. ఇది ఏంటండి అంటే మీకోసం కూడా వెయిట్, ఐల్ డూ ఇట్. December 17th నుంచి మన మాస్ తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇక్కడ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఐ లవ్ యూ మ్యాసివ్లీ. థ్యాంక్ యూ సో మచ్. December 17th, మార్క్ ద డేట్. You're going in for a treat. Okay? Thank you. మీరు ఆయన చెప్పిన డైలాగ్ చెప్పారు, మీరు చెప్పినటువంటి డైలాగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేము ట్రైలర్లో విన్నది ఏది ఒక్కసారి అంటే మీరు క్యూ ఇవ్వాలి కదండి. ఏంటి పాపా బాగున్నావా? చిచి నువ్వు నాకు నచ్చదేంది, నేను చూడలేదని ఓ పులిపికి పోతాంటావంట కదా. You have made the day and night. Thank you so much, Rashmika. Thank you. And డైలాగ్ అన్నావని మా వాళ్ళు పక్క నుంచి సైకిల్ చేస్తున్నారు. ఒక స్టెప్ కూడా ఏమైనా కొంచెం అట్లా ఏదైనా పర్లేదు, కొంచెం సామే ఏదైనా ఒక స్టెప్ వేస్తా సామే. అయ్యో సామే, ఒక స్టెప్ సామే, పాట వేయండి సామే. నువ్వు అమ్మి అమ్మి అంటా అంటే నీ పిల్లలైపోయినట్టుంది రా సామే, నా సామే.
అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిర సామే నా సామే నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎక్కన్న గూడి చాలు సామే మీరు 4 సార్లు వేస్తే మా వాళ్ళ ఛానల్లో 40 సార్లు వేసుకుంటారు సామే ఇది చాలు సామే మాకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రష్మిక యాజ్ యూజువల్ very very cute and dedicated that was Rashmika Mandana for us okay so indakati nunchi meeru oka song baga practice chesaru kabatti మీ డెడికేషన్ కి టీచర్స్ లెక్చరర్స్ బాగా మెచ్చుకొని ఆ సాంగ్ ని మీకు ఇవాళ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు ఓ ఓ ఆ సాంగే okay so put your hands together for Samantha's special song with our icon star ఓ అంటావా ప్రెజెంటింగ్ ఈ రోజు ప్రీ రిలీజ్ లో లాంచ్ అవుతున్నటువంటి సాంగ్ ప్లీజ్ అంటావా అమ్మవా ఓ అంటావా అమ్మవా అంటావా అమ్మవా ఓ అంటావా అమ్మవా once more please అంటావా అమ్మవా ఓ అంటావా అమ్మవా అంటావా అమ్మవా ఓ అంటావా అమ్మవా once more please అంటావా అమ్మవా ఓ అంటావా అమ్మవా అంటావా అమ్మవా ఓ అంటావా అమ్మవా oh my god that is too very superb అసలు ఇది ఇవాళ ఇంతే వదిలేరు జస్ట్ ఇట్లా కొంచెం రుచి చూపించేసి వదిలేరు 17 వరకు వెయిట్ చేయండి అని వదిలేశారు ఇక ఈ వెయిట్ చాలా ఎక్కువైపోతుంది ఇప్పుడు దట్ వాస్ సింప్లీ సూపర్బ్ ఐ నో ఆల్ ఆఫ్ యు ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ 17th December ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఇక కాస్ట్ అండ్ క్రూ అందరినీ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ముందుగా ముతంశెట్టి బ్రదర్స్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ గారిని అండ్ అలాగే రవిశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆల్సో ద సినిమాటోగ్రాఫర్ మిస్టర్ కుబా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ పుష్పరాజ్ మాట్లాడాలి ఫీడ్బ్యాక్ మైక్ కొంచెం పెంచరా ఫీడ్బ్యాక్ స్పీకర్ థ్యాంక్ యూ ఇంకొంచెం ఫీడ్బ్యాక్ స్పీకర్ పెంచరా ఇంకొంచెం చాలు థ్యాంక్ యూ పుష్పరాజ్ భాషలో మీతో మాట్లాడాల్సి వస్తే ఏందబ్బా ఎట్టా ఉండరా చాలా దినాలు అయిందే మిమ్మల్ని ఇట్లా కలిసి బాగుండరా ఏందప్పా ఏంది రచ్చ ఆపద్దా తగ్గేదలా మై డియర్ నేను సరదాగా ఎప్పుడు అంటుంటాను అందరికీ ఫ్యాన్స్ ఉంటారు నాకు మాత్రం ఆర్మీ ఉంది మై ఆర్మీ థ్యాంక్ యూ నేను నా లైఫ్లో ఏదైనా సంపాదించుకున్నానంటే అది మీరే మీ ప్రేమే నాకు అంతకంటే ఎక్కువ ఏది ఇంపార్టెంట్ కాదు నన్ను నమ్మండి నా మోస్ట్ వాల్యుబుల్ పొజిషన్ మై ఫ్యాన్స్ నా అభిమానులు థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ చాలా విషయాలు మాట్లాడాలి కొంచెం ఓపికగా ఉంటే మాట్లాడచ్చు ప్లీజ్ కొంచెం కంగారు పెట్టకుండా ఈ ఫంక్షన్కి వచ్చేసిన గెస్ట్ అతిథులు మీడియా వాళ్ళు సినిమా లవర్స్ ఫ్యాన్స్ అందరికీ స్వాగతం అండ్ ముఖ్యంగా ఇవాళ మా గెస్ట్గా వచ్చిన రాజమౌళి గారికి అలాగే కొరటాల శివ గారికి డైరెక్టర్ మారుతి గారికి అండ్ వెంకీ కుటుంబం గారికి అండ్ బుజ్జి గారికి ఇంకా ఇలా చాలామంది వచ్చారు ఇంకా ఎవరైనా మర్చిపోయింది క్షమించండి ఒక్కొక్కరికి పేరున థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు
టు పుష్పరాజ్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఇంకా సినిమా విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పి, ఇది మా 3rd డెకేడ్ మా జర్నీలో. 2000s స్టార్ట్ చేసాం, 2010 అయిపోయింది. వీఆర్ డూయింగ్ అ జర్నీ ఫర్ ద 3rd డెకేడ్. ఈ 3rd డెకేడ్లో ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఆల్బమ్ ఇది. అండ్ దేవి నాకు ఒక అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ దేవి. ఒక్కొక్క పాట నేను ఎంత ఎంజాయ్ చేశానంటే, ఒక్కొక్క పాట మామూలు పాట కాదు దేవి. ఫస్ట్ పాట దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకొద్దు పేక అన్నప్పుడు నాకు వచ్చిన హై దేవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎనర్జీ. ఆ తర్వాత సామి సాంగ్ విన్న వెంటనే నాకు మెంటల్ వచ్చింది. నాకు పర్సనల్గా చాలా చాలా నచ్చింది. సామి ఏం కొట్టేవు సామి సాంగ్ దేవి. అలాగే ఆ తర్వాత నేను విన్న సాంగ్ చూపే బంగారమాయన శ్రీవల్లి. ఒక్కొక్క సాంగ్ నాకు దేవి ఇచ్చినప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేశారో అంతకంటే రెట్టింపు నేను ఎంజాయ్ చేశా, బికాజ్ ఐమ్ మ్యూజిక్ లవర్. అండ్ అలాగే ఎక్కడ మనోడు తగ్గట్లా. ఆ తర్వాత ఊ అంటవా మామ, ఊ అంటవా మామ, అసలు ఏంటది మొన్న వచ్చింది హైయెస్ట్ ఫాస్టెస్ట్ మూవింగ్ సాంగ్ ఇన్ హోల్ ఆఫ్ సౌత్ ఇండియా. అంటే మామూలు విషయం కాదు దేవి. కంగ్రాచులేషన్స్. ఐ మిస్ యూ టు నైట్. ఐ విష్ యూ హియర్ బై దేవి. ఎందుకంటే ఇది మనకు చాలా ఆస్పీషియస్ డే. నువ్వు నేను సుక్కు గారు ముగ్గురు కలిసి ఒకేసారి జర్నీ స్టార్ట్ చేసాము మన ముగ్గురు. ఐ మిస్ యూ బోత్. ఐ రియలీ ట్రూలీ. ఇవాళ నేను ఎంత ఉన్నా కూడా ఐ స్టిల్ ఫీల్ ఇన్కంప్లీట్ వితౌట్ యూ. అండ్ లాస్ట్లో ఏ బిడ్డ ఇది నా అడ్డ. థ్యాంక్ యూ దేవి. నాకు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చావు. నాకు తెలుసు నాకు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఇప్పుడు నువ్వు కూర్చొని కష్టపడుతున్నావు. లాస్ట్ మూమెంట్లో చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు కేర్ తీసుకుని ఈ ఫంక్షన్కి రాలేదంటే నేను అర్థం చేసుకోగలను నువ్వు ఎంత బాగా చేయగలను. థ్యాంక్ యూ మై ఫ్యాన్స్. ఐ లవ్ యూ. ఇవాళ కొంతసేపు మాట్లాడతా, ఎందుకంటే 2 years కష్టం ఇది. 2 సంవత్సరాల తర్వాత మాట్లాడుతాను. చాలామంది ఉన్నారు, లిస్ట్ చాలా పెద్దది, చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈ ఆల్బమ్ గురించి మాట్లాడితే మర్చిపోకుండా మాట్లాడాల్సింది మా చంద్రబోస్ గారి గురించి. చంద్రబోస్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సార్ వెర్సిటాలిటీ. దాక్కో మేకాకి ఒక ఫిలాసఫీ రాశారు. ఏ బిడ్డ అని హీరోజం సాంగ్ రాశారు. శ్రీవల్లి అని ఒక సింపుల్ లవ్ సాంగ్ రాశారు. ఊ అంటావా అని ఒక ఐటమ్ సాంగ్ రాశారు. ఏంటి సార్ ఇన్ని జానర్స్ ఒకే ఫిల్మ్లో. సార్ థ్యాంక్ యూ బాబు గారు. నా ఫస్ట్ సినిమా నుంచి మీరు రాస్తున్నారు, ఇప్పుడు పుష్ప వరకు రాశారు. నేను మీ గురించి ఒకటే చెప్పగలను సార్, మీరు పాటలు జనాలు ఎంటర్టైన్ చేయడానికి రాసే స్టేజ్ నుంచి ఇన్స్పైర్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయారు సార్. థ్యాంక్ యూ బోస్ గారు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సాంగ్స్ అండ్ లవ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమాలో టెక్నీషియన్స్ గురించి నేను మర్చిపోకుండా చెప్పాలి. తప్పదు, లిస్ట్ పెద్దదే కానీ భరించాలబ్బా. ఏంది మా సినిమా కష్టపడి ఉండాలి వాళ్ళంతానే. ఈ సినిమాకి మెయిన్ టెక్నీషియన్స్గా మా కెమెరామెన్ కూబా థ్యాంక్ యూ సో మచ్. I cannot think of Pushpa without you. Thank you so much, my dear Kuba. I'll still say the same thing. I want best photography. Yeah, that's true. Thank you, Kuba. And for the entire camera department, చాలా కష్టపడ్డారు. Thank you, special thank you for the entire camera department. And alage art director Ramkrishna garu and Monica garu, thank you so much for unparallelable contribution in this film. ఎందుకంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడ్డారంటే నేను ఒక్క మాట చెప్పగలను ఈ సినిమా గురించి. ఈ ఒక్క సినిమా 4 సినిమాల కష్టం అన్ని విధాలుగానే. సో ఈ సినిమాలో ఎన్నో డిపార్ట్మెంట్స్ పనిచేశారు. పేరున ప్రతి డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్, డ్రైవర్స్ యూనియన్, మారేడుమల్లిలో పోలీస్ ఆఫీసర్స్ అందరూ, ప్రతి ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. దేర్ సో మెనీ డిపార్ట్మెంట్స్ ఈ సినిమాలో పనిచేశారు. అందరికీ పేరున నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మా సినిమాకి ఇంతమంది
అరే తమ్ముడు, మా సినిమాకి ఇంతమంది టెక్నీషియన్స్ కనిపించారు, ఒక్కసారి వాళ్ళు క్లాప్స్ కొట్టండి అబ్బా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు కొట్టేది మాకు 2 సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీలు వదిలేసి కష్టపడిన వాళ్ళ టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఇంకా ఆర్టిస్ట్ విషయాలకు వస్తే రష్మిక ఎక్కడ? రష్మిక కమ్ హియర్. నేషనల్ క్రష్. ముద్దుగా నేను క్రష్మిక అని పిలుస్తూ ఉంటాను. శ్రీవల్లి, పుష్ప ఏంది పాప నచ్చినాను నీకు? థ్యాంక్ యూ రష్మిక. చాలా నచ్చేసా స్వామి. థ్యాంక్ యూ సో మచ్. రష్మిక గురించి నేను కొన్ని మాటలు చెప్తాను. మనం చాలా మందితో పనిచేస్తాం, కానీ కొంతమంది మనసుకు నచ్చుతారు. నాకు నిజంగా మనసుకు నచ్చిన అమ్మాయి రష్మిక. వెరీ స్వీట్, వెరీ సింపుల్, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ బ్యూటిఫుల్, వెరీ ఇంటెలిజెంట్ అండ్ అబవ్ ఆల్ వెరీ 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 టాలెంటెడ్ గర్ల్. మీరు రాబోయే రోజుల్లో షీఈ్ ఆల్రెడీ ఆన్ ద టాప్ ఆఫ్ అవర్ గేమ్, బట్ ఐ స్టిల్ ఫీల్ తనకున్న పొటెన్షియల్కి షీ కెన్ డూ మచ్ 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 మోర్ ఇన్ కమింగ్ ఇయర్స్. రైట్ ఫిలిమ్స్, రైట్ డైరెక్టర్స్ పడితే I believe her potential is far, far, far more. She's a wonderful artist. Alanti Rashmika, I wish you all the best, Rashmika. ఏంది ప్రతిసారి అదే అంటారా? చెప్తా అన్నిటికీ టైం ఉంటుంది. అండ్ నేను ముఖ్యంగా సమంత గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఈ సాంగ్లో మామూలుగా ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చేసేప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, నేను ఇది చేస్తాను ఇది చేయను అని చెప్పి. కానీ ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ హర్. మేమేం అడిగితే ఆవిడ నమ్మినా నమ్మపోయినా మేమేం అడిగితే అది వచ్చి చేసి షీ జస్టిఫైడ్ ద జాబ్. సభాముఖంగా నేను సమంత గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సమంత. అండ్ ఈ సాంగ్ ఉంటుంది నాయనా స్వామి, మీరు చూడండి అంతే. ఈ సాంగ్ మాత్రం తగ్గేదేలే. అండ్ ఈ సినిమాలో ఎంతోమంది ముఖ్యమైన ఆర్టిస్టులు ఉన్నారు. క్యారెక్టర్ పేర్లతో పాటు చెప్తాను. మంగళం సీను పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు బాగా గుర్తుండిపోతాయి. వారం రోజులు నేను ముందే చెప్తున్నాను. మంగళం సీను, సునీల్ గారిని మనం 20 ఏళ్ళుగా ఒక విధంగా చూసాము. మంగళం సీనుని మీరు ఇకపైన సునీల్ గారిని వేరేలా చూస్తారు, అది నేను గ్యారంటీ చేస్తున్నాను. అంత బాగా చేశారు సునీల్ గారు. అండ్ అలాగే ఈ సినిమాలో నాకు ఎంతోమంది నచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు. కొండారెడ్డి, అజయ్ ఘోష్ గారు చాలా అద్భుతమైన, నాకు ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన యాక్టరు. అలాగే రావు రమేష్ గారు, ఇందులో ఒక ఎంపీ క్యారెక్టర్ వేశారు, నాకు చాలా ఇష్టమైన యాక్టరు. అలాగే ఇంతమంది ఈ సినిమాలో చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు. అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా కన్నడ నుంచి జాలీరెడ్డి క్యారెక్టర్ వేసిన ధనుంజయ్ గారికి. అండ్ ఈ సినిమాలో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. దాక్షాయినిగా మీకు అనసూయ గారు, ఇలా చాలామంది చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. మా మదర్ క్యారెక్టర్ చేసిన పార్వతమ్మ గారు, ఇలా చాలామంది ఉన్నారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు చేసింది జస్ట్ కేవలం సినిమా కాదు, నేను ఇవాళ పర్ఫామ్ చేయగలిగానంటే అది కేవలం నా ఆర్టిస్ట్ నాకు ఇచ్చిన సపోర్ట్. మీరందరూ నాకు ఆ సపోర్ట్ ఇచ్చినంత మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఆర్టిస్టులో బన్వర్ సింగ్ షికావత్ by Fahad Fasil, my brother from another motherland. Thank you, Fahad, my brother. It was a pleasure to have you playing Banwar Singh Shekhawat in Pushpa. Looking forward to see you soon. And I respect him as an actor a lot. And tana live lo perform chestunte చూసి జెన్యున్గా నేను చాలా ఎంజాయ్ చేశాను. రేపు మీరు ఇద్దరు కలిసినప్పుడు ఎలా ఉంటుందో మీరు స్క్రీన్లో చూసి ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ ఈ సినిమా మాత్రం నేను చెప్తున్నా, 4 సినిమాల కష్టం ఈ సినిమా. ఇది వీ కుడ్ హ్యావ్ నాట్ డన్ ఇట్ ఇఫ్ నాట్ ఫర్ మైత్రి మూవీస్. నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ రవి గారు. అండ్ పొద్దున 4 నుంచి వచ్చి నైట్ 10 వరకు ఉండి త్రూఅవుట్ ద డే ఉండిన మా చెరి గారికి,
నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ నాట్ పాసిబుల్ వితౌట్ యూ. రవి గారు, మీకు మంచి సినిమాలు, మీరు మీ బ్యానర్లో ఎన్నో మంచి మంచి సినిమాలు వచ్చినాయి. ఐ రియలీ విష్ దట్ దిస్ ఆల్సో బికమ్స్ అ బిగ్ 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 ఆర్ ద బిగ్గెస్ట్ ల్యాండ్మార్క్ ఫిల్మ్ ఇన్ యువర్ బ్యానర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ నాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే, ఈ సినిమా మైత్రియులతో పాటు నేను మా మావయ్యలు ముత్తంశెట్టి మీడియా అని ఒక బ్యానర్ పెట్టించి నేను వాళ్ళకి సినిమా చేశాను. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను పెరిగిన రోజుల్లో మా మావయ్యలు నాకు చాలా ప్రేమ చూపించారు. ఇవాళ నేను ప్రేమ చూపించుకుంటాను, నాకు అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ కృష్ణమ్మ, థ్యాంక్ యూ రమమ్మ, థ్యాంక్ యూ విజయమ్మ. అండ్ మెయిన్ బ్రదర్ రాజేంద్ర ప్రసాద్ అని మేము రాజుమామ అని పిలుస్తాం. ఆయన చనిపోయారు సినిమా పుష్ప స్టార్ట్ అయిన తర్వాత. వీ విల్ ఆల్వేస్ మిస్ హిమ్, వీ విల్ మిస్ హిమ్. నిజంగా ఆయన చూస్తుంటే బాగుందనే ఫీలింగ్ నాకు చాలా ఉంది. ఎందుకంటే ఆయనకి సినిమా అంటే పిచ్చి. నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశారో. వీ విల్ రియలీ మిస్ హిమ్. అండ్ ఇంకా మెయిన్ నేను చెప్పాల్సింది నా డైరెక్టర్ సుకుమార్ గారి గురించి. ఏం చెప్పమంటావు మా సుకుమార్ గారి గురించి? మీరు నమ్మరు, నేను ఇవాళ ఫంక్ అయిపోయా. అంటే నాకు చిప్ ఆఫ్ అయిపోయింది. సాయంత్రం చెప్తున్నారు నాకు, సుకుమార్ గారు రావట్లేదు ఇవాళ ఆడియో ఫంక్షన్ కని. ఐ సెడ్, ఏం మాట్లాడుతున్నారు, సుకుమార్ లేకుండా ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంటి, ఒకసారి నాకు ఇవ్వండి, నేను ఫోన్లో మాట్లాడతాను చెప్పి నేను ఎంత కాన్ఫిడెంట్గా ఫోన్ తీసుకున్నానంటే దట్ నేను కన్విన్స్ చేస్తున్నా. తను వస్తున్నాడు అంతే, అది డిస్కషన్ లేదు. నీకు ప్రైవేట్ జెట్ పెట్టాను, నువ్వు జస్ట్ 7:30కి రా, ఎక్కేసి వచ్చేస్తే అన్ని ప్లాన్ చేసి ఫోన్ చేస్తే ఒక 10 నిమిషాల్లో నన్ను కన్విన్స్ చేశాను నేను రావట్లేదని. అంటే నేను అన్న 10 నిమిషాలతో నేనే కన్విన్స్ అయిపోయా. డార్లింగ్ ఏంటి ఇంక అంతేనా, మనకు చాయిస్ లేదంటే, డార్లింగ్ నువ్వు వెళ్ళు, జనాలకి కాన్ఫిడెంట్గా చెప్పు, బెస్ట్ ప్రోడక్ట్ ఇస్తానికి లాస్ట్ అవర్ వరకు పని చేస్తున్నావు, తగ్గేదే లే ప్రోడక్ట్ విషయంలో ఇచ్చే విషయంలో మాత్రం అని చెప్పారు. అలా లాస్ట్ అవర్ వరకు కష్టపడుతున్న మా దేవికి, మా సుక్కుకి నేను ఎంత చెప్పినా ఇవాళ చాలా తక్కువ అవుద్ది. సుక్కు, ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు మా సుకుమార్ గారు ఒక మాట అన్నారు, డార్లింగ్ నువ్వు వేరు నేను వేరే కాదు, ఇది మనం అంతే. నేను నిజం చెప్తున్నాను, రేపు నా పర్ఫార్మెన్స్ బాగుందన్నా అది నాది కాదు, తంది కాదు, అది మాది. రేపు తనకి ఏ క్రెడిట్ వచ్చినా, అది డైరెక్టర్, అది ఒక రైటర్ గానా, తనకి ఏ క్రెడిట్ వచ్చినా అది తంది కాదు, నాది కాదు, అది మాది. తనకు వచ్చినా నాకు వచ్చినట్టే, నాకు వచ్చినా తనకు వచ్చిన, నేను తన అంటే ఏం లేదు, అది మేము అంతే. ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. అంత ప్రేమతో ఈ పుష్ప సినిమా చేసాం. ఏందప్ప అంత గమ్మునుండారా పుష్ప? ఫహద్ ఫాసిల్, బన్వర్ సింగ్ షెకావత్ ఈ సినిమాలో ఒక డైలాగ్ అన్నారు, పార్టీ లేదా పుష్ప, పుష్పగా చెప్తా ఉండా, పార్టీ ఉండదు బన్వర్ సింగ్ షెకావత్, గుర్తుపెట్టుకో. డిసెంబర్ 17న వచ్చే శుక్రవారం మల్టిపుల్ లాంగ్వేజెస్లో వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతున్నది. ఇంతకంటే పెద్ద పార్టీ ఏముంటుంది చెప్పు? థ్యాంక్ యూ. నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటున్నాను కానీ మర్చిపోతున్నాను, టైం కూడా లేదు. వెళ్ళిపోయే లోపల లాస్ట్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పి వెళ్ళిపోతాను. I want to congratulate the entire team of Akhanda for the tremendous success. బాలకృష్ణ గారికి, బోయపాటి సీను గారికి, మా పూనకాలు థియేటర్లో పూనకాలు తెప్పించిన తమన్ గారికి అండ్ ప్రొడ్యూసర్ రవి గారికి, అందరికీ కంగ్రాచులేషన్స్. నేను ఇది ఏ ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లోనో మెసేజ్ పెట్టి చెప్పచ్చు, కానీ నేను ఈ స్టేజ్ మీద చెప్దామని నేను ఈ స్టేజ్ మీద చెప్పాలని అనుకున్నాను. ఎందుకంటే ఒక చాలా రోజుల తర్వాత ఒక మనిషి వచ్చి మ్యాచ్ ఆడి ఫస్ట్ బాల్ సిక్సర్ లేపితే ఎంత కిక్ వస్తుందో తెలుగు సినిమాగా అంత ఊపిచ్చారు. సో ఇదే ఊపిని మేము డిసెంబర్ 17న ఇదే కంటిన్యూ చేస్తూ జనాల్ని మళ్ళా సినిమాకి పిలిచి, నిజంగా నేను చెప్తున్నా, సినిమాలు గెలవాలి. మేమందరం ఆ మూడ్లో ఉన్నాం. సినిమాలు గెలవాలి. ఈ డిసెంబర్ 17న వచ్చి పుష్ప వస్తుంది అండ్ తెలుగు సినిమా అండ్ అలాగే ప్రపంచంలో వచ్చే అన్ని సినిమాలు, ఇండియాలో వచ్చే ప్రతి సినిమా గెలవాలి. అండ్ ఆ తర్వాత మాకు వారం రోజులు వస్తున్న నాని గారి శ్యామ్ సింగారాయ్, ఆ తర్వాత జనవరి 7న వస్తున్న RRR రాజమౌళి గారిది, నా తమ్ముడు చరణ్, నేను సరదాగా ముద్దుగా బావాన్ని పిలుస్తాను తారక్ గారు, వీళ్ళందరూ RRR సినిమా వస్తుంది.
అది మీకు నచ్చాలి, మీరు జనాలు మళ్ళా ఆ సినిమాకి రావాలి. ఆ తర్వాత రాబోయే భీమ్లా నాయక్, ఆ తర్వాత వచ్చే రాధేశ్యామ్, కళ్యాణ్ గారు భీమ్లా నాయక్, ఆ తర్వాత ప్రభాస్ డార్లింగ్ ది రాధేశ్యామ్, ఆ తర్వాత మళ్ళా నా తమ్ముడు అండ్ మా మెగాస్టార్ గారి ఆచార్య సినిమా వస్తుంది. ఈ మధ్యలో ఇంకా చాలా సినిమాలు వస్తుంది. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. మీరు అన్ని సినిమాలు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుష్ప అనే సినిమానే కాదు, సినిమాలు గెలవాలి. ఇంకేమైనా విషయాలు చెప్పాలనుకుంటే మర్చిపోయాను. నా చివరికి చిన్న కోరిక, థియేటర్ ఓనర్స్ అందరికీ లెటస్ ప్లీజ్ మీరు పర్సనల్గా మీ శానిటైజేషన్ని చూసుకోండి. లెట్స్ గివ్ పీపుల్ a safe and a healthy and a sanitized clean entertainment in the coming months. అంతే. ఇంకేదైనా చెప్తే లాస్ట్లో ఒక డైలాగ్ చెప్పి ఇంకా ముగిస్తా. ఏంది పుష్ప అంట ఫ్లవర్ అనుకుంటే ఫైర్. ఈ డిసెంబర్ 17న కలుద్దాం థియేటర్స్లో. పుష్పరాజ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. ప్రతి ఒక్కరికి అందరి ఇంటికి సేఫ్గా చేరండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.